గురూజీ, గ్రహణ సమయంలో ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి? అంటే ఈ కుంభరాశిలో గ్రహణం జరుగుతుండడం వలన మేషరాశి వాళ్ళకి ఈ ఒక లవ్ అఫైర్ ఇలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి దూరం అయిపోయి పెళ్ళయ్యే యోగం కలిసి వస్తుంది ఒకటి. రెండోది, ఈ ఒక కొత్త ఇల్లు చేయడం, వాహనం ఖరీదు యోగం కూడా వీళ్ళకి వస్తుంది, మంచిగానే ఉంది. అంతేకాకుండా పెద్ద ప్రమాణంలో చిన్నపిల్లలకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది, హెల్త్ వైజు చాలా జాగ్రత్త వహించాలి. తర్వాత ధనలాభము ఉంది. తర్వాత వయసు అయిన వారికి కొంచెం శ్వాసకోశాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, తాపత్రయాలు వస్తూ ఉంటాయి, అంటే లంగ్స్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. తర్వాత ఎవరైతే మేషరాశి ఉంటారో వాళ్ళ తల్లికి అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు వీటన్నిటిని తప్పించుకోవాలి, మంచిగా అవ్వాలంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణం చేసుకుంటూ ఉండాలి ఈ రాశివారు. మళ్ళీ విశేషంగా లలితా సహస్రనామం చదువుకుంటూ ఉండాలి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇలా చేసుకోవడం వల్ల మరింత మంచిదే అవుతుంది, ఏదో చెడు జరగదు. ఇక వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళకి అదృష్టం ఏంటంటే వీళ్ళకి విదేశీ యోగం ఉంది. ఏదైనా విదేశీ యోగాలు, విదేశాలకు వెళ్ళాలి, ఇలాంటిది ఏదైనా కావాలంటే విదేశీ యోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు వెళ్ళచ్చు. అంతేకాకుండా పెళ్ళి లేని వారికి పెళ్ళయ్యే సుయోగం కూడా ఉంది ఈ సంవత్సరం ఆఖరిలో, చాలా బాగుంటుంది. వివాహ యోగం కూడా వీళ్ళు కలిసి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ కళ్ళకు సంబంధించినది ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఈ నర దౌర్బల్యం ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని చెప్తుంది.